ప్రియమైన దేవుని యొక్క పిల్లలందరికీ మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో హలేం షాలం. ప్రియమైన దేవుని యొక్క పిల్లలారా, ఇవాళ మనం ఒక అంశం తెలుసుకోబోతున్నాం. అది ఏమనగా, బయట సమాజంలో ఒక ప్రశ్న ఉంది, ఒక క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్ ఏమిటంటే, మన క్రైస్తవులు వేరొక మతాన్ని తిట్టడం, వేరొక మతాన్ని దూషించడం జరుగుతుంది. మరి అట్లా తిట్టవచ్చా అని ఒకవేళ మన క్రైస్తవులను అడిగితే ఏం చెప్తారంటే, వాళ్ళు మా బైబిల్ని, క్రైస్తవుల్ని, ప్రవక్తల్ని, పౌలుని తిడుతున్నారు, యేసుక్రీస్తు దేవుడు కాదంటున్నారు. అందుకని మేము కూడా వాళ్ళ గ్రంథాలు చదివి మేము కూడా వాళ్ళని బోధిస్తున్నాము, వాళ్ళని తిడుతున్నాము అని చెప్తారు. కానీ అలా వేరొక మతాన్ని క్రైస్తవులు తిట్టవచ్చా, బోధించవచ్చా అని చూసినట్లయితే, మన టాపిక్ అనేది ఒక క్రైస్తవుడు వేరొక మతాన్ని తిట్టవచ్చా చూసినట్లయితే, మన బైబిల్ ప్రకారంగా ముందుగా 2వ యోహాను 1వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు చూసినట్లయితే, ప్రియ దేవుని యొక్క పిల్లలారా, ఈ వచనాలు ఏమనిందంటే, యేసుక్రీస్తు చెబుతున్నారు, యేసుక్రీస్తు చెప్పిన బోధ కాకుండా వేరొక బోధ చెప్పకూడదని యేసుక్రీస్తు అనేది చెబుతున్నారు. ఒకవేళ యేసుక్రీస్తు ఏం బోధ చెప్పాడంటే, బోధ అంటే వాక్యం. యేసుక్రీస్తు ఏం వాక్యం చెప్పారంటే, నన్ను నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షించబడును. మరి యేసుక్రీస్తు చెప్పిన బోధ కాకుండా వేరొక బోధ చెబితే ఏమైంది? యేసుక్రీస్తు చెప్పిన బోధ కాకుండా వేరొక బోధ చెబితే యేసుక్రీస్తు తండ్రిని మనం అంగీకరించినట్లే. అంగీకరించినట్లే. మరి ఒకవేళ యేసుక్రీస్తు చెప్పిన బోధ కాకుండా వేరొక బోధ చెబితే వాళ్ళు మన ఇంటికి వస్తే మంచి గ్లాసు కూడా ఇవ్వవద్దని యేసుక్రీస్తు చెబుతున్నారు. మరి శుభం కూడా చెప్పవద్దు, అంటే వందనాలు, శుభం అంటే వందనాలు కూడా చెప్పవద్దని యేసుక్రీస్తు చెబుతున్నారు. మనం కూడా వాళ్ళ పాపంలో మనం అనేది ఉంటాం, వాళ్ళ పాపంలో మనం ఉంటాం. మరి మనం బైబిల్ ప్రకారంగా మరొకటి చూసినట్లయితే, గలతీలకు 5వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, దేవుని యొక్క పిల్లలు ఈ వచనంలో ఏమనుందంటే, విమతములంటే వేరొక 2 మతాలు. ఏమిటి? వేరొక 2 మతాలని తిట్టవద్దని యేసుక్రీస్తు చెప్తున్నారు. యేసుక్రీస్తు ఏం చెప్పారంటే, వేరొక మతాలని తిట్టవద్దు అంటున్నారు, కానీ వేరొక మతాన్ని తిట్టండి, దూషించండి అని యేసుక్రీస్తు చెప్పాలి. వేరొక మతాన్ని తిట్టవద్దు, దూషించవద్దు అని చెబుతున్నారు. మరి మనం ఇంకా బైబిల్ ప్రకారం లోతుకి వెళ్ళినట్లయితే, మరొకటి చూసినట్లయితే, అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 23 నుండి 41 వచనాలు చూసినట్లయితే, ఈ వచనాలు ఏమనుందంటే, ఎఫెసీ పట్టణం ఉండేది. ఆ ఎఫెసీ పట్టణంలో ప్రజలందరూ చేతులతో బొమ్మలు తయారు చేసేవాళ్ళు. వెండితో చేతులతో బొమ్మలు తయారు చేసేవాళ్ళు. ఆ బొమ్మలు ఏమిటంటే దేవత బొమ్మలు. అర్తిమిదేవి బొమ్మలు వెండితో చేసేవాళ్ళు చేతులతో. అప్పుడు పౌలు అని ఎఫెసీ పట్టణంకి వెళ్ళి వాక్యం చెప్పాడు. అప్పుడు కొంతమంది యేసుక్రీస్తుని నమ్మారు, కొంతమంది యేసుక్రీస్తుని నమ్మలేదు. అప్పుడు నమ్మడం వల్ల ఒక ఆయన తన పక్క ఉన్న చుట్టూ ప్రజల్ని, అంటే పని చేసే వాళ్ళని, చేతులతో బొమ్మలు చేసే వాళ్ళని పిలిచి ఇట్లా అన్నారు. ఏమని అంటే, పౌలు ఇలాగే వాక్యం చెప్పితే ప్రజలందరూ యేసుక్రీస్తునే నమ్ముతారు, ఇంకా మన బేరంకి దెబ్బ పడితే పౌలుని ఏదో ఒకటి చెయ్యాలి అని కంసాలి చెప్పాడు. అప్పుడు ప్రజలందరూ పౌలుని హడావుడిగా రాజు దగ్గర తీసుకెళ్లారు. అప్పుడు ప్రజలందరితో రాజు ఏమన్నారంటే, గుడిలో దొంగతనం చేయలేదు, ఏ ఒక్క దేవతని తిట్టలేదు, మీ దేవతని తిట్టలేదు. దేవుని యొక్క పిల్లారా, దీనిలో ఏమనుందంటే, మరి 2వ యోహాను గలతీలు చూసుకున్నట్లనే దీంట్లో పౌలు చేశాడు. ఏమనంటే, వేరొక మతాలను, అంటే వేరొక దేవతలను తిట్టకుండా తన పని, యేసుక్రీస్తు పనిని చేశాడు. వాక్యం చెప్పి ప్రజలను మార్చాడు, కానీ వేరొక దేవతలను తిట్టి ప్రజల్ని మార్చలేదు. మరి వేరొక దేవత తిట్టకుండానే పౌలు అనేది ప్రజలను మార్చాడు. వేరొక దేవుళ్ళని, మతాలని తిట్టకూడదు. మరి మనం మరొకటి చూసినట్లయితే, నిర్గమకాండము 23వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, దేవుని యొక్క పిల్లలు ఈ వచనాలు ఏమడిందంటే, ఇక్కడ స్పష్టంగా ఉంది. యేసుక్రీస్తు చెబుతున్నారు, వేరొక దేవుళ్ళ పేర్లు నోట్లో నుంచి రానివ్వకూడదు. ఏమిటి? వేరొక దేవుళ్ళ పేర్లు నోట్లో నుంచి అనేది రానివ్వకూడదు అనేది దీనిలో స్పష్టంగా దేవుడు అనేది ఈ వచనాన్ని స్పష్టంగా చెప్పాడు. వేరొక దేవుళ్ళ పేర్లు, మన దేవుళ్ళు ఉచ్చరింపకూడదు అని, వేరొక దేవుళ్ళ పేర్లు అనేది నోట్లో నుంచి రానివ్వకూడదు. బైబిల్ లోతుగా మరొకటి చూసినట్లయితే, 2వ పేతురు 2వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చూసినట్లయితే, ఈ వచనాలు ఏముందంటే, దేవుని యొక్క పిల్లలారా, మీలోనే అబద్ధ క్రైస్తవులు ఉన్నారు. ఏమిటి? మీలోనే అబద్ధ క్రైస్తవులు ఉన్నారు. మరి అబద్ధ క్రైస్తవులు అంటే
వేరొక మతాన్ని తిట్టడం మన క్రైస్తవులు, వేరొక మతాన్ని దూషించడం చేస్తున్నారు. వాళ్ళని యేసుక్రీస్తు చెప్తున్నారు, మీలోనే అబద్ధ క్రైస్తవులు ఉన్నారు. యేసుక్రీస్తు వాక్యం చెప్పకుండా వేరొక మతాన్ని తిట్టడం చేస్తున్నారు. మరి అట్లానే చేయకూడదు. మరి మనం మరొకటి తెలుసుకొని వాక్యం ముగిద్దాం. అదే తీతుకు 3వ అధ్యాయం 10 నుండి 11 వచనాలు చూసినట్లయితే, ఈ వచనాలు ఏమనుందంటే, ప్రియమైన దేవుని యొక్క పిల్లలారా, ఈ వచనాల్లో తమకు తనే శిక్ష విధించుకుంటున్నాడు. ఏమిటి? తమకు తనే శిక్ష విధించుకుంటున్నాడు. వేరొక మతాలు తిట్టడం, క్రైస్తవులు వేరొక మతాన్ని దూషించడం చేస్తున్నాం వల్ల తనకు తనే శిక్ష విధించుకుంటున్నా. ఒకసారి చెప్పండి, రెండుసార్లు చెప్పండి, మూడుసార్లు చెప్పండి. నమ్మకపోతే వదిలేయండి. మరి దేని యొక్క పిల్లారా, ఈ వచనాలు ఈ వాక్యాలకు అర్థం ఏమిటంటే, యేసుక్రీస్తు చెప్పిన బోధ ఒక్కకుండా వేరొక బోధ చెప్పకూడదు, మరియు వేరొక మతాన్ని తిట్టకూడదు అని యేసుక్రీస్తు చెప్పాడు. పౌలు చేసినట్లు మనం అనేది చేయాలా. వేరొక దేవతలను తిట్టకుండా పౌలు అనేది వాక్యం చెప్పి ప్రజలను మార్చాడు. మనం కూడా వేరొక మతాలను తిట్టకుండా మనం అనేది ప్రజలను అనేది వాక్యం చెప్పి మార్చాలి. మీరు దీన్ని ప్రకారంగా చేస్తారనుకుంటున్నా. మరి మతాలని తట్టకుండా మరి ఈ వాక్యాన్ని మీరు పాటిస్తారనుకుంటున్నాను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించాక. అలేం షాలం ఆమీన్.